ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే వంట అయింది, నువ్వు భోజనం చేసేసావు, కరెంట్ వచ్చింది మంచిగా. ఓకే, రిలాక్స్ అవుతున్నా. ఓకే. ఇంకేంటి నెక్స్ట్ కార్యక్రమం? ఇప్పుడు టైం అయితే టైం 3 అవుతుంది. అరుణ వాళ్ళు వస్తానన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి వీడియోతో ముందుకు వచ్చేసేస్తాను. మీకు తెలియదు కదా, మేము పాల్పెట్టి దగ్గరగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? 5-6 ఎక్కడ ఇంకా పిల్లలు 7th వచ్చే వరకు అక్కడే ఉన్నాము. దగ్గరగా నాకు తెలిసి ఒక 8-9 సంవత్సరాలు ఉన్నామండి. పాల్పేట దగ్గర సైదప్పల స్వామి కాలేజీ వెనకాల కొండ మీద అనమాట. 150 మెట్లు మాకు. 150 మెట్లు ఎక్కి 150 మెట్లు ఎక్కితే మా ఇల్లు వచ్చింది అనమాట. ఆ 150 మెట్లు ఎక్కడానికి ఎన్ని ఆపసోపాలు పడేవాళ్ళము. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాం ఇల్లు. ఇంకా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇక బ్యాగ్స్ అవి మోసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందని ఇంకా అక్కడైతే ఇల్లు అమ్మేసేసాము. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అక్కడ పక్కనున్న వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పక్కన అరుణ అని చెప్పేసి ఉండేవాళ్ళు. అరుణ తర్వాత నాగమణి గారు, లక్ష్మి, వీళ్ళందరూ మనకి ఇరుగు పొరుగు అనమాట. కానీ ఇరుగు పొరుగు అంటే కానీ చాలా కలిసిపోయారు. వనిత, వీళ్ళందరూ పైన శ్యామ్ గారు, వీళ్ళందరూ బాగా ఒక ఫ్యామిలీలో మెంబర్స్ లాగా అందరం కలిసిపోయి ఉన్నామండి. మల్లమ్మ తర్వాత గంగా, తర్వాత అంకుల్ పేరేం పేరు, సైద్ అంకుల్. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిపోయామంటే మేము వచ్చేసినప్పుడు చాలా మంది బాధపడ్డారు. అయితే ఇప్పుడు అరుణ వాళ్ళు హైదరాబాద్ వచ్చారనమాట. వాళ్ళైతే మధ్యాహ్నం కాల్ చేశారు, మేము హైదరాబాద్ వచ్చాము, ఎక్కడ మీ ఏరియా ఎక్కడ అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లొకేషన్ పెట్టానండి, వాళ్ళైతే వస్తున్నారు. ఇంత దూరం పని కట్టుకొని రావడం అన్నది హ్యాపీయే కదండి. ఎంత ప్రేమ ఉంటే మన గురించి అంత పని కట్టుకొని వస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక అరగంట 30 గంటల వాళ్ళైతే వస్తారు. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎందుకంటే చాలా నాళ్ళు అయింది వాళ్ళు చూసి. కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు, అది ప్రాబ్లం. అమ్మ వీడియో అనవద్దు అనేసి అంటున్నారు. వాళ్ళకి ఇష్టమైతే తీస్తానండి, లేదంటే లేదు. అది ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. పని అయితే అంత అయిపోయింది, ఏం లేదు. వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను, కానీ ఇంకా వాళ్ళు లంచ్ ఏమి వద్దు, ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసేసుకున్నాము. అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారు, వంట చేసేసింది. ఇంకా అసలు దగ్గర అయితే కనుక వద్దాము అని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసి అన్నారు. చూద్దాము, నైట్ డిన్నర్ అన్న ప్రిపేర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, వారం నుంచి ఎండలో మలమల మాడిపోతున్నాం. ఇప్పుడు 4 చినుకులు పడుతున్నాయి, అందుకని కుర్చీ వేసుకొని వర్షంలో కూర్చున్నాం. జాగ్రత్త, మొక్క మలిసిపోతాయి. చల్లగా ఉందమ్మా. కరెంటు పోయింది, ఇంకొకళ్ళు కుర్చీలు తెచ్చుకొని వరండాలో కూర్చుంటున్నారు. తిరిగేసారు, గాలి తిరగబడిపోయి ఉంటుంది. పిల్లోకి అయితే పిండాను, ఎండ వస్తుంది కదా బాగా అని చెప్పేసి. అది ఎప్పుడైనా దుప్పట్లు బొంతలు అలా పిండుకున్నప్పుడే వర్షాలు వస్తాయి. ఫుల్ ఎండ వస్తుందని పిల్లో పిండా. చూడండి, వర్షం వచ్చేస్తుంది. అయిపోయింది భోజనం? మిమ్మల్ని డాడీ అయిపోయింది భోజనం? అయిపోయిందమ్మా. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఆలోచనలోకి వెళ్తున్నారు ఆయన. నేనేమో భోజనం చేసావా డాడీ ఇప్పుడు అడుగుతున్నాను. మరి ఏం అడగాలి? నెక్స్ట్ కార్యక్రమం ఏంటి డాడీ అని అడగాల. సరే, వర్షం ఆగిపోయింది, కరెంట్ రాలేదు. కరెంట్ అయితే వచ్చేసింది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బట్టలు సదురుకోవాలి.
అరుణ వాళ్ళు వస్తున్నారు కదండి, వాళ్ళు వచ్చేసేసరికి నాకు తెలిసి 4 అయిపోయేటట్టుంది టైము. ఇంకా స్నాక్స్ లాగా పెట్టేసేసి టీ ఇవ్వచ్చు అని చెప్పేసి సమోసాలు అయితే తెప్పించాను, అలాగే జిలేబీ తెప్పించాను. తర్వాత మా వారు వచ్చేటప్పుడు చిప్స్ కూడా తెచ్చారు. ఇంకా ఈ స్నాక్స్ పెట్టేసేసి ఇంకా టీ అయితే ఇచ్చేస్తాను, రాగానే అయితే డ్రింక్ అయితే ఇస్తాను. అది ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా రావడానికి ఇంకా 16 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు. నాకు తెలిసి 1 అరగంట ఏమో పట్టిద్ది అనుకుంటా టైము, చూద్దాం. ఫ్రెండ్స్ 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఎత్తుకుంటూ అనేది అనకూడదు, మా మీద ప్రేమతో ఎక్కడి నుంచో కారు కట్టుకొని మరీ వచ్చింది మా అరుణమ్మ. అది 20 years బ్యాక్ అరుణమ్మ ఎలా ఉందో అలా ఉంది. నేను మాత్రం ముసలోని అయిపోయాను. కాదు, అంత దూరం నుంచి వచ్చింది, నువ్వు ముసలోడు అయ్యావా అని ముసలిదాన్ని అని చెప్పుకుంటానికి ఏంటి? మాది ఎంజే కిచెన్ బాక్స్ అని 2.5 సంవత్సరాలు అయింది. అరుణ వాళ్ళ చెల్లెలు. మేము ముద్దుగా ఆంటీ ఆంటీ అని పిలుచుకుంటాం, మీరేమనుకో మాకండి. పిల్లలు చిన్నప్పటి నుంచి అలా అలా పిలుచుకోవడం అలవాటు. 20 years బ్యాక్ అరుణక్క అని. అప్పుడు అంకుల్ అనేవాడు కాదుగా అనేదా? అప్పుడు అంకుల్ అంటే మరి ఇప్పుడు అప్పుడు అంకుల్ అంటే ఇప్పుడు తాత అనాలి. ఫ్రెండ్స్ 20 సంవత్సరాల నాటి స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అని అనుకుంటున్నారా? కాదు, పక్కింటోండి వీళ్ళంతా. ఇటు పక్క ఏమో అటు పక్క ఏమో 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. అంటే మా సువన్ గాడికి, మా చిన్నబాబుకి 3 నెలల పిల్లోడప్పుడు పాల ఫ్యాక్టరీ కొండ మీదకి వెళ్ళాం ఇల్లు కొనుక్కొని. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు మా ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతూనే ఉంది. గుర్తుపెట్టుకుని ప్రేమతో మా ఇంటికి వచ్చారు అరుణ. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళకపోతే గొడవ అయిపోతుంది, రాంగ్ అయిపోతుంది, ఎండ పడిపోతుంది. అలా ఏం కాదు, జస్ట్ అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటాము. ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా గొడవడుతూనే ఉంటుంది మా ఇంటికి రావు చేయమని. ఎండ పడిపోద్ది అప్పుడే. మాతో పాటు చాలా మంచిగా ఉంది మా రాములు, మేరీ, ప్రసాద్, జోషపు, మైకిల్ అంటే చాలా ఇష్టం. ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆంటీ గారు, అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆంటీ గారు చనిపోయినప్పుడు నేను మిస్ అయ్యాను, అది చెప్పలేదు నాకు. చెప్పలేదంటే సడన్ గా చనిపోయారు అత్తయ్య గారు. ఇంకా అప్పుడు పనిమాల వచ్చా మేరీ దగ్గరికి. మేరీ ఎన్నో అమ్ములు ఎన్నో నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఎమ్మటే అమ్ములోళ్ళ ఇంటికి వెళ్ళు. విజయవాడ వెళ్ళంగానే ఫస్ట్ అమ్ములోళ్ళ ఇంటికి వెళ్ళు. అది లేదంటే మా తమ్ముడు ఫోన్ చేస్తా, అటు పాల ఫ్యాక్టరీ మీదకి వెళ్తా, వాళ్ళ ఇంటికి చూడమాకని చెబుతా. ఉండమంటే ఉండట్లేదండి. ఇక్కడ స్వర్ణగిరి అని గుడి ఉందంట, ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. ఎంత పెట్టినానో ఉండట్లేదు మరి. తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఉంటాం ఫ్రెండ్స్. అమ్మా అల్లుకుపోతుంది ఇక మీ మమ్మీ. అది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోతున్నారు, కొద్దిగా పోతుందని. ఓకే ఓకే. అరుణ వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఇంకా టైం అయితే సాయంత్రం అయిపోయింది. ఇంకా ఈయన పనిచేసే ఫంక్షన్ హాల్ కూడా చూస్తామంటే వచ్చారు చూడటానికి. ఇంకా చూశారు, ఇంక వెళ్ళిపోతున్నారు. చెప్తున్నామండి, రేపు సాయంత్రం బావగారికి అవార్డు ఇస్తున్నారు. ఫంక్షన్ అయితే ఉంది, సన్మానం చేసి అవార్డు ఇస్తున్నట్టున్నారు. మనల్ని అయితే రమ్మని ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడైతే కనుక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. 4ంటికే బయలుదేరిపోదాం అనుకున్నాము, కానీ పనుల వల్ల ఆగిపోయాము. ఇప్పుడైతే 8 అయిపోయింది టైము. మనమైతే ఇంకా చీకటి పడిపోయింది, మరి వెళ్ళేసరికి 10 అయిపోద్దేమో తెలీదు. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అండి మనం. ఇప్పుడైతే ఫుల్గా వర్షం పడుతుందండి. చాలాసేపు పెట్రోల్ బంక్లో అయితే ఆగాము, వర్షం ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, రిటర్న్ అయిపోతున్నాము. మనం స్టార్ట్ అయ్యే 1/2 గంటకి వర్షం స్టార్ట్ అయింది. దగ్గరగా గంట పైనే ఉంది ఇంకా జర్నీ. వర్షంలో వెళ్ళలేము ఈ బండి మీద, అందుకని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
భర్త మొత్తం తడిసిపోయింది దెబ్బకి. చక్కగా పడుకునేవాడు, వర్షంలో తడిపేసి. నేను తడిపేశానంట మరీ చెప్తారు. వర్షంలో తడవాలి అంటే తడిచింది. అలా తడవడం కాదు, ఫుల్గా తడిసిపోవాలి. మొత్తమా? సరే, ఇవాళ తడిసే మూడు లేదు. సరే లేదు ఇంకా అయిపోయింది 3. ఆకలి వస్తుంది అని తినేసేసి పడుకుని పోవడమే. మీకు మొన్న వీడియోలో చూపించాను కదండి, ప్లెయిన్ శారీ ఇస్తే మనకి ఫ్రంట్ వేసేస్తారని చెప్పేసి నేను చేయించుకున్న శారీ అయితే ఇదేనండి. మనకి ఈ శారీ కూడా వచ్చేసేసింది. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. నేను ఇచ్చినప్పుడు ప్లెయిన్ శారీ, ప్రింటింగ్ వేయించిన తర్వాత ఇలా అయితే ఉంది శారీ మొత్తం. శారీ లుక్కే మారిపోయింది. ఇదైతే కనుక పళ్ళు అండి. బాటంలో చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు, కడీ బార్డర్ లాగా చిన్న బార్డర్ అయితే వేసారు. మిడిల్ పార్ట్ అంతా అయితే ఇలా రన్ అవుతుంది శారీ మొత్తం. ఈ డిజైన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా ఇలాగే డిజైన్ మొత్తం రన్ అవుతుందండి. ఇది మొత్తం పళ్ళు, శారీ పళ్ళు అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు. శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా ఉంది. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోలో స్క్రీన్ మీద నంబర్ ఉంది, వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. చక్కగా హ్యాపీగా మీరు మీ పాత చీరని కొత్త చీరలాగా మీరు ట్రెండీ డిజైన్స్తో మంచి న్యూ లుక్తో మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక ఆఫీస్ దగ్గర నుంచి వచ్చేసాం పనులు చూసుకొని. ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం. అరుణ వాళ్ళు అయితే వచ్చారు, వెళ్ళిపోయారు. అంత దూరం నుంచి ప్రేమగా వచ్చారు కానీ ఉండమంటే ఇక వాళ్ళు కాదు, మాకు వేరే పని ఉందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క విషయాలు అంటే విడివిడిగా ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటే మేము డీటెయిల్గా తీసి ఇలా వీడియో రూపంలో మీ అందరికీ చూపించాలనే మా తాపత్రయం. కాబట్టి మీరందరూ మా ఛానల్ ఇంకా చేయండి, లైక్ చేయండి, మంచి ఐపీ ఇవ్వండి. అది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇలాగా ఎండ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లాగ్స్.